Hello friends, today I will teach how to express prohibitions means not allowed to do in English as well as in Telugu with a couple of examples. Example 1. Santosh dash not leak the secret. Santoష్ రహస్యం లీక్ చేయకూడదు. సంతోష్ మస్ట్ నాట్ లీక్ ద సీక్రెట్. ఇక్కడ మస్ట్నే ఉపయోగించాలి, ఎందుకంటే సీక్రెట్ అన్నప్పుడు సీక్రెట్, దాన్ని లీక్ చేయకూడదు. సో మస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మస్ట్ అని అర్జెంట్ అయినప్పుడు, సీరియస్ అయినప్పుడు, క్రిటికల్ అయినప్పుడు మస్ట్ ఉపయోగిస్తాము. అదే షుడ్ని డ్యూటీ అనుకున్నప్పుడు షుడ్ ఉపయోగించాలి. ఆర్ట్ ఎప్పుడు ఉపయోగిస్తారు? ఆర్ట్ని నైతిక బాధ్యత, ఇది ఒక వ్యక్తి యొక్క నైతిక బాధ్యత, ఇది ఎవరో చెప్పరు, అలాంటి సిచ్యువేషన్లో ఆర్ట్ ఉపయోగిస్తాము. సో సంతోష్ మస్ట్ నాట్ లీక్ ద సీక్రెట్. ఎగ్జాంపుల్ 2. స్టూడెంట్స్ డాష్ నాట్ వయలేట్ ద రూల్స్. విద్యార్థులు నిబంధనలు అతిక్రమించకూడదు. స్టూడెంట్స్ ఆట్ నాట్ వయలేట్ ద రూల్స్. ఇక్కడ నైతిక బాధ్యత కాబట్టి ఆట్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 3. ద పొలిటీషియన్స్ డాష్ నాట్ మిస్గైడ్ ద ఓటర్స్. పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఓటర్లు తప్పుదోవ పట్టించకూడదు. సో రాజకీయ నాయకులకు ఉండవలసింది నైతిక బాధ్యత. అలాంటి సిచ్యువేషన్లో ఆట్ను ఉపయోగించాలి. ద పొలిటీషియన్స్ ఆట్ నాట్ మిస్గైడ్ ద ఓటర్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ఆర్ ఆట్ ప్లస్ నాట్ ప్లస్ బేస్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. యూ డాష్ నాట్ కమ్ లేట్. మీరు ఆలస్యంగా రాకూడదు. ఒక జాబ్లో కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది నైతిక బాధ్యత. స్కూల్ కానీ ఆఫీస్ కానీ డ్యూటీ చేస్తున్నప్పుడు ఏదైనా సరే నైతిక బాధ్యత అది. సో మనం లేట్గా వెళ్ళకూడదు, ఆ టైంలో వెళ్ళాలి. అలాంటప్పుడు యూ హాట్ నాట్ కమ్ లేట్ ఎవరికి వాళ్ళకు ఉండాలి. లేదంటే ఇంకొకరు చెప్తున్నప్పుడు అన్నప్పుడు మస్ట్ కూడా ఉపయోగించవచ్చు. ఇంకొకరు అన్నప్పుడు యూ మస్ట్ నాట్ కమ్ లేట్ అంటారు. ఎగ్జాంపుల్ 5. ద డాష్ నాట్ ఓవర్లుక్ సమ్ ఎవిడెన్స్. వారు కొన్ని ఆధారాలను విస్మరించకూడదు. దే మస్ట్ నాట్ ఓవర్లుక్ సమ్ ఎవిడెన్స్. వారు కొన్ని ఆధారాలు విస్మరించకూడదు. ఇక్కడ మస్ట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 6. గణేష్ డాష్ నాట్ మిస్యూజ్ ద కలెక్టర్ ఆఫీస్. గణేష్ కలెక్టర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయకూడదు. గణేష్ తన స్వార్థం కోసం తను చేసిన డ్యూటీ చేయకుండా వేరే మిస్యూజ్ చేయకూడదు. లేదంటే గణేష్ బాస్ చెప్తున్నప్పుడు గణేష్ మస్ట్ నాట్ మిస్యూజ్ ద కలెక్టర్ ఆఫీస్ అని ఆర్డర్ చేసినప్పుడు గణేష్ మస్ట్ నాట్ మిస్యూజ్ ద కలెక్టర్ ఆఫీస్. ఎగ్జాంపుల్ 7. ధోని డాష్ నాట్ డ్రైవ్ ర్యాష్లీ. ధోని ఆవేశంగా ధోని డ్యూటీగా తీసుకోవాలి. లేదంటే మస్ట్ కూడా ఉపయోగించవచ్చు. ధోని షుడ్ నాట్ డ్రైవ్ ర్యాష్లీ. ధోని ఆవేశంగా నడపకూడదు. ఎగ్జాంపుల్ 8. వీ డాష్ నాట్ రీడ్ ఇన్ ద బుక్ షాప్స్. మన పుస్తకాలు షాపులో చదవకూడదు. ఇది నైతిక ఎవరికి వాళ్ళకి తెలియాలి. మనం బుక్స్ కొంటాం కానీ అక్కడ బుక్ షాప్లో కూర్చొని చదవం కదా. సో వీ ఆట్ నాట్ రీడ్ ఇన్ ద బుక్ షాప్స్. వీ ఆట్ నాట్ రీడ్ ఇన్ ద బుక్ షాప్స్. మనం పుస్తకాల షాప్లో చదవకూడదు. ఎగ్జాంపుల్ 9. రఘున్ డాష్ నాట్ ప్రొకాస్టినేట్. రఘున్ వాయిదా వేయకూడదు. ఇక్కడ రఘున్ మస్ట్ నాట్ ప్రొకాస్టినేట్. రఘున్ వాయిదా వేయకూడదు. అది చేయవలసిన పని కంపల్సరీ ఉన్నప్పుడు మస్ట్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 10. విరాట్ డాష్ నాట్ స్టాప్ ప్రాక్టీసింగ్. విరాట్ ప్రాక్టీస్ ఆపకూడదు, ఒక డ్యూటీగా చేయాలి. విరాట్ షుడ్ నాట్ స్టాప్ ప్రాక్టీసింగ్. విరాట్ ప్రాక్టీస్ ఆపకూడదు. ఎగ్జాంపుల్ 11. యూ డాష్ నాట్ టెల్ లైస్. మీరు అబద్ధాలు చెప్పకూడదు. యూ
ఆట్ నాట్ టెల్ లైస్, ఎవరికి వాళ్ళకు ఉండాల్సిన నైతిక బాధ్యత. అలాంటప్పుడు ఆట్ను ఉపయోగించాలి. లేదు, బాస్ చెప్తున్నప్పుడు యు మస్ట్ నాట్ టెల్ లైస్ అనేది వాడచ్చు. మీరు అబద్ధాలు చెప్పకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే పైన స్ట్రక్చర్ని గమనించి మీ తప్పును సరి చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ లేదా షుడ్ లేదా ఆట్ ప్లస్ నాట్ ప్లస్ బేస్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్. ఈ స్ట్రక్చర్ యొక్క కాన్సెప్ట్ని, ఎగ్జాంపుల్ని అర్థం చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ని ఎన్ని కావాలంటే అన్ని ఓన్గా ఫ్రేమ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, నథింగ్ సీక్రెట్. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ లేటెస్ట్ వీడియోస్. మీకు లేటెస్ట్ వీడియోల కోసము లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.